మానవులతో మాట్లాడడం అనవసరమని అనుకుంటాం. దేవుడు కూడా అంతే. ఆయన తన మాటలు మనకి చెప్తూ ఉంటున్నప్పుడు ఆ మాటలు ఖచ్చితంగా వినాలి. ఎందుకు వినాలి అని అంటే, పూర్వకాలం నుంచి కూడా, భూమి యొక్క ప్రారంభం నుంచి కూడా దేవుడు మనిషితో మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడనటువంటి రోజు ఏదీ లేదు. ఆది కాలం నుండి కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతిసారి నేరుగా మనుషులతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఆది కాలం 1వ అధ్యాయంలో కనుక మనం చదువుకున్నట్లయితే, దేవుడు నరుని చేసిన తర్వాత నరుడితో మాట్లాడాడు. అది ఏమనంటే, మీరు భూమిని నిందించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి అన్నాడు. ఆ తర్వాత మానవుడు తప్పు చేసినట్లుగా దేవుడు కనబడ్డాడు. కాబట్టి దేవుడు మరలా చెప్పాడు, అదమ్మా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎందుకు రావట్లేదు నా దగ్గరికి? ప్రతిరోజు మనం మాట్లాడుకునేవాళ్ళు కదా, ప్రతిరోజు నా మాటలు వినేవాడు కదా, ఇప్పుడు ఎందుకు రాలేదు? మరలా దేవుడు మానవుడితో మాట్లాడాడు. అలాగా యేసుప్రభు వారు జీవితకాలం లేదా ఆదాముని ఏదేని తోట నుంచి బయటకు గెంటేసిన తర్వాత ఆయన మరలా మనుషులతో మాట్లాడాలని ఆశపడ్డారు. అందుకనే అబ్రహాముతో మాట్లాడాడు. వెంటనే అబ్రహాము దేవుని మాట విన్నాడు. అందుకనే అతడు నీతిమంతుడయ్యాడు. దేవుని మాట లేదా దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా మనం నీతిమంతులం అవుతాం. అందుకనే దేవుని మాట వినాలి. మనుషుల స్వభావం నీతిమంతుతో కూడినటువంటిది కాదు. మనుషుల యొక్క స్వభావం నీతి కలిగేటువంటిది కాదు. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలంటే మన ఆలోచనలు, మన పనులు, ఎంత కుటుంబం కోసం కష్టపడ్డా, ఎంత సంపాదించినా అది మనకు నీతి తెచ్చిపెట్టదు. కానీ దేవుని యొక్క మాటను వింటే మట్టి ఖచ్చితంగా దేవుడు నీతిని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు ఏదేను తోటలోంచి మానవుని పంపేసిన తర్వాత కూడా దేవుడు మరలా మాట్లాడాలని ఆశపడ్డాడు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. అబ్రహాముతో తన స్వరం ద్వారా మాట్లాడాడు. అబ్రహాము కాలం తర్వాత ఆయన మరికొంత కాలం తర్వాత మోషేతో పొదలో నుంచి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మోషే ద్వారా తన ప్రజలైన వారందరినీ కూడా విడిపించాలని, నడిపించాలని దేవుడు ఇష్టపడ్డాడు. కొద్ది కాలం గడిచిన తర్వాత, మోషే కాలం అయిపోయిన తర్వాత ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడ్డాడు. ప్రవక్తల కాలం అయిపోయిన తర్వాత ఇక ప్రవక్తల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వారు ఎంతగా మాట్లాడినా కూడా నిత్యరాజ్యాన్ని మనిషి సంపాదించుకోవాలంటే కుదరదు. కాబట్టి దేవుని కుమారుడే, దేవుడే భూమి మీదకి రావాలని అప్పుడు మరలా దేవుడు ప్రయత్నించి భూమి మీదకి తన కుమారుడిని పంపించాడు. అప్పుడు దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు కూడా ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దేవుని మాట మనుషులతో ఖచ్చితంగా ఆయన మాట్లాడాలని, మనిషితో సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడడం మనకి క్రమంగా తెలుస్తూ ఉంది. ఆది కాండం మొదలుకొని కొత్త నిబంధన వరకు మనుషులతో మాట్లాడడానికే ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు కాలంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఆయన బ్రతికినటువంటి కాలంలో ఏవైతే శ్రేష్టకరమైనటువంటి సంవత్సరాలు ఉన్నాయో ఆ సంవత్సరాలలో ఆయన మనుషులతోనే ఉన్నట్లుగా కనబడుతుంది. ఓ రోజున చక్కగా అక్కడ కూర్చున్నాడని ఎప్పుడు యేసు ప్రభు గురించి రాయబడలా. ఓ రోజున చక్కగా ఆయన ఓ చోట సంతోషంగా తన శిష్యులతో ఉన్నాడని ఎప్పుడు రాయబడలా. ఆయన ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు వారిని ఇక చంపేయాలని ప్రజలందరూ అనుకున్న నాటి కాలపు కొంతమంది యేసు ప్రభు వారిని చంపేయడానికి సిద్ధపడినప్పుడు కూడా, ఆయన తన మీద భారం మోపబడినప్పుడు కూడా, తన మీద గాయాలతో ఎంతో ఒత్తిడి తన మీద ఉన్నప్పుడు కూడా ఏడ్చేటువంటి తల్లులు చూసి తల్లులతో మాట్లాడడం మనకు కనపడతా ఉంది. ఏమని చెప్పాడు ఆయన? ఏడ్చేటువంటి వారిని చూసి, మీరు బాధపడకండి, మీరు ఏదైనా బాధపడేది ఉంటే అవి ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, ఇంకా మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ యజమానుల గురించి మీరు బాధపడండి, వారు మారాలి అని ఇలాగా మనుషులతోనే మాట్లాడుతూ ఉన్నాడు ప్రారంభం నుంచి కూడా. యేసుప్రభు వారు చనిపోయారు, ఆ తర్వాత తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన ప్రజలతో మాట్లాడాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు కూడా, మీరు నేనుండే స్థలంలో ఉండాలి, కాబట్టి నేను మరలా వస్తాను, అప్పటి వరకు మీరు
నన్ను గమనిస్తూ ఉండండి, అప్పటి వరకు మీరు మెలకువగా ఉండండి, అప్పటి వరకు నా కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పాడు. అందుకనే దేవుడి మాటలు మనం వినాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడి మాటలు వినాలి అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడు మన కొరకు ఏ విషయాలు అయితే వ్రాసించాడో ఆ మాటలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసేటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసేటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని లేఖనాల్లోంచి మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడునే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగి ఉన్నటువంటి బలహీనతల్లోనూ, నిందలలోను, విపత్తులలోను, ఏమండి, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషిస్తున్నాను. అనగా చాలండి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా రాజా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. మీదిట ఈ పూట నీ సన్నిధానంలోకి వచ్చినటువంటి నీ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. పాటలు పాడారు ప్రభు, వారందరూ వారికి ఇచ్చిన తలాంతులను బట్టి, స్వరాలను బట్టి మీ నామాన్ని, మిమ్ములను ఘనపరిచారు, ఆరాధన చేసి మిమ్మల్ని మహిమపరిచారు. వ్యక్తిగతమైనటువంటి కుటుంబ విషయాలను, సంఘ విషయాలను, వారి యొక్క జీవితాలను మీతో పంచుకున్నారు ప్రభు. నీ మాటలు మేము వినడానికి ఎదురు చూస్తున్నాం. ఈ పగటి పూట నీ సన్నిధానంలో నీ ప్రియబిడ్డల ప్రార్థనలను, మనవులను ఆలకించి వారికి ఏది అవసరమో అవసరతలు మీరు తెలియజేసి బలపరచమని, ప్రతి బలహీనతల్లోనూ వారిని బలపరిచి మేలులతో నింపుతారని గనుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ గ్రంథంలో చెప్పబడేటువంటి మాట ఈ పూట మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏంటి మాట అని అంటే, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. ఎందుకు బలవంతుడు అవుతాడో చెప్తున్నాడు. బలహీనతలు మనలో కూడా చాలా మందిలో ఉంటాయి. బలహీనత లేకుండా ఎవరు కూడా ఉండరు. అది శరీరపరంగానైనా, మనసు పరంగానైనా, కుటుంబ పరంగానైనా, గ్రామ పరంగానైనా, దేశపరంగానైనా బలహీనతలు అనేవి, లోపాలు అనేవి చాలా మంది జీవితాల్లో ఉంటాయి. శరీర సంబంధమైనటువంటి వాటినేమో లోపాలు, రోగాలు అంటారు. మనసు సంబంధమైనటువంటి వాటిని కూడా లోపాలు, బలహీనతలు అంటారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, బలహీనతల్లో బలపరిచేవాడట మన దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు స్వల్పమైనటువంటి అన్ని విషయాలు, అన్ని వాటిల్లో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. అపోజిట్ పౌలు గారు అంటున్నటువంటి మాట, నేను ఎప్పుడైతే బలహీనపడిపోతానో, నేను ఎప్పుడైతే ఇక నాకు నీరసం వచ్చేసింది, నేను ఇక ఈ పని చేయలేను, నేను ఇంకా రాణించలేను అని అనుకుంటానో, అప్పుడే నేను మరలా బలపడతా ఉన్నాను. కారణం ఎవరట? దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే మన బలహీనతల్లో మనం బలాన్ని పొందుకోవాలంటే, మన లోపాలను విడిచిపెట్టి మనం జీవించాలంటే, మనకున్నటువంటి మనసు స్థిరత్వం లేనప్పుడు స్థిరత్వంగా ఉండాలంటే ఏం చేయాలో 1, 2, 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు నిమిత్తం నాకు కలిగినటువంటి బలహీనతలు అని చెప్తా ఉన్నాడు ఆయన. 12వ అధ్యాయం 10వ వచనములో, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగినటువంటి బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషిస్తా ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు యొక్క జీవితం, పరిచర్య అంతా కూడా క్రీస్తు నిమిత్తమే, తన కోసం గాక క్రీస్తు కోసమే తన బల ప్రవాహాలు లేదా తన యొక్క బలహీనతలన్నిటిలో కూడా అతడు ఉన్నతంగా ఎదగడం మనకు కనబడతా ఉంది. క్రీస్తు కోసం జీవిస్తే బలహీనతల్లో కూడా మనం బలవంతులుగా ఉంటామంట. అదే పౌలు గారు చెప్తున్నారు. యేసు ప్రభు కోసం జీవిస్తే, యేసు ప్రభు కోసం బ్రతికితే,
మన బలహీనతల్లో కూడా బలవంతులుగా ఉంటాం. యేసు ప్రభు కోసం బ్రతకడం అంటే ఏంటో మీరు అందరికీ తెలుసు. యేసు ప్రభు కోసం బ్రతకడం అంటే ఇలాగా దైవ కార్యాల్లో, ప్రార్థనల్లో, గృహ కూడికల్లో, ఇంకా యేసు ప్రభు కోసం బ్రతకడం అంటే ఎవరైనా సహాయం లేనటువంటి వారికి సహాయం చేయడం. యేసు ప్రభు కోసం బ్రతకడం అంటే కన్నీళ్లు కార్చేటువంటి వారిని ఓదార్చడం. యేసు ప్రభు కోసం బ్రతకడం అంటే రోగముతో ఉన్న వారిని వెళ్ళి పరామర్శించి వారి స్వస్థత కొరకు ప్రార్థన చేయడం. యేసు ప్రభు కోసం బ్రతకడం అని అంటే యేసయ్యకి ఏది ఇష్టమో, యేసయ్య ఎలాగుంటానికి ఇష్టపడతారో అలాగ మనం ఉంటే మన ప్రతి ఇబ్బందుల్లో, బలహీనతలో, లోపాలలో, మానసికమైనటువంటి ఒత్తిళ్లలో అన్నిటిలో కూడా మనం జయించి బలవంతులం అవుతాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నిర్మాకాండం 14వ అధ్యాయం 21వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఒక బలహీనుడు అక్కడ మనకు కనపడుతున్నాడు. లేఖనాల్లో చూద్దాం. నిర్మాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైనటువంటి తూర్పు గాలి చేత సముద్రాన్ని తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్యలో మనం ఉంటామో, ఎప్పుడైతే ప్రభువును మనం వెంబడిస్తామో, ఎప్పుడైతే ప్రభు కొరకు మన హృదయాలను సిద్ధం చేసుకుంటామో, దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతామో, దేవుని ఎదుట మనం నిందారహితులమని ఆయన చేత అనిపించుకునేంత ప్రవర్తన మనలో ఉంటుందో, అప్పుడు మన బలహీనతల్లో నుండే మనల్ని బలమైన వారిగా దేవుడు చేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అనబడేటువంటి ఒక ఆయన ఉన్నాడట. ఈయన చాలా గొప్పవాడే, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఏం జరిగిందంటే అతడు తానున్నటువంటి ప్రదేశంలో నుండి, తాను కలిగినటువంటి అన్ని వసతుల్లో నుండి చాలా దూరం వెళ్ళిపోయి ఒక ఆయన దగ్గర ఉంటూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గొర్రెలను మేపుతూ బ్రతుకుతున్నాడట. గొర్రెలు మేపే వాళ్ళకి ఏమేముంటాయి చెప్పాలి మీరు. ఏమండి? కర్ర, ఇంకంతే. ఒక టవల్ ఉంటుందేమో, పట్టుకెళ్తే ముంత ఉంటుంది, అంతేనండి. ఇక అంతకుమించి ఎక్కువేమి ఉండవు. బట్టలు ఏమైనా పట్టుకెళ్తారా? 2-3 బ్యాగులు, కాలేజీ వాళ్ళు వెళ్ళినట్టుగా బ్యాగులు ఏమైనా పట్టుకెళ్తారు? ఏం పట్టుకెళ్ళరు. ఎక్కువ శాతం వాళ్ళు వాడేటువంటిది ఏంటి అందులో అంటే కర్రే. ఇప్పుడు గొర్రెల ఖాతా కంటే కర్ర పని చేస్తుంది. సముద్రం దగ్గర ఏమైనా కర్ర వల్ల ఉపయోగం ఉంటుందా అండి? చేపలను పట్టడానికి ఏమైనా కర్ర ఉపయోగపడుద్దా? కొన్ని అవతల ఒడ్డుకి వెళ్తాక ఏమైనా కర్ర ఉపయోగపడుద్దా? లేదు. అది బలహీనమైంది. సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి బలహీనమైనటువంటి కర్ర చేతనే దేవుడు ఏం చేశాడంటే బలమైన కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే వాక్యంలో చెప్పబడతా ఉంది. 14వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట ఈ రీతిగా చెప్పబడుతుంది. ఏమనంటే, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. కారణం ఏంటనంటే మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర చేత దేవుడు మాట్లాడాడు, ఇదిగో నీ కర్రను సముద్రం వైపు చాపు. కత్తి చాపితే ఎవడైనా భయపడతాడు, చంపేస్తాడేమో అని. సముద్రం వైపు ఏ విసేపు ఇస్తే మట్టికి ఏం భయపడద్దండి. డబ్బు పట్టుకెళ్ళి, ఎంత మొయ్యలేనంత డబ్బు పట్టుకెళ్ళి సముద్రమా ఇదిగో నువ్వెప్పుడు చూడనంత డబ్బు తెచ్చాను నేను, కాబట్టి నువ్వు నా మాట అంటే ఏంటదా ఏందో. కొన్ని సముద్రంలో ఉన్నటువంటి జలచరాలకు ఏమైనా చెప్తావు, ఏమని వింటాయా? వినం. అక్కడ ఏదైనా బలహీనమైనదే. అయితే దేవుడు గొప్పవాడు గనుక, తాను మీద స్థిరంగా ఉంటే గనక, క్రీస్తు కొరకు జీవిస్తే గనక ఎలాంటి బలమైన కార్యం చేస్తాడు. ఏంటా బలమైన కార్యం అని అంటే, బలహీనమైనటువంటి ఒక కర్ర చేత బలమైనటువంటి సముద్రాన్ని ఆరిన నేలగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని అలా జరిగింది అని అంటే, అపోస్తలుడైనటువంటి లేకపోతే ఈ యొక్క పరిశుద్ధుడైనటువంటి మోషే గారు యేసు కొరకు లేదా దేవుని కొరకు అతడు జీవించడం మొదలుపెట్టాడు. దేవుని కొరకు జీవిస్తూ మొదలు పెట్టాలి. దేవుణ్ణి గమనిస్తూ మొదలు పెట్టాలి. దైవ మందిరంలో అడుగు పెట్టిన తర్వాత దైవ ధ్యానమే ఉండాలి, వేరే ధ్యానం ఉండకూడదు. అందరు కలిసి పాడాలి, అందరు కలిసి ప్రార్థించాలి. ఈ పరిచర్యలో అందరూ కూడా పాలి భాగస్థులం అవ్వాలి. మనం
పరిచర్యలో పాలి భాగస్థులం అవడం అని అంటే ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో అందరి ప్రమేయం ఉండాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు మనల్ని. ఇక్కడికి వచ్చినది మొదలుకొని వెళ్ళే వరకు పరిచర్యలో అందరి ప్రమేయం. ఇప్పుడు అందరు కలిపి వింటున్నారండి? కొంతమంది అంటున్నారు. అందరు వింటున్నామన్న వాళ్ళు అల్లెలే చెప్పండి, దేవునికి స్తోత్రం. కొంతమంది వింటున్నామన్న వాళ్ళు కూడా చెప్పండి, దేవునికి స్తోత్రం. అలా ఉండకూడదు. మరి అందరూ కూడా అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే క్రీస్తుని వెంబడించే వాళ్ళుగా ఉండాలి. అపోజిట్ లేకపోతే ఈ పరిశుద్ధుడైనటువంటి మోషే గారు ఏం చేశారంటే దేవుణ్ణి నమ్మాడు. అతడు దేవుణ్ణి వెంబడించాడు కాబట్టి అతడి చేతిలో బలహీనమైన కర్ర ఉన్నా కూడా బలమైన కార్యం జరిగింది. మన చేతిలో ఏమీ లేకపోవచ్చు, కానీ నువ్వేదైతే అనుకుంటావు అదే జరిగింది. నీ చేతిలో గొప్పగా ధనం లేకపోవచ్చు, నీ జీవితంలో మంచి ధైర్యం లేకపోవచ్చు, నీ మనసులో ఆలోచన లేకపోతే సరైనటువంటి తెలివితేటలు లేకపోవచ్చు, కానీ దేవుణ్ణి గనక నువ్వు కలిగి ఉంటే ఏ విషయంలో నువ్వు బలహీనురాలువో, ఏ విషయంలో బలహీనుడివో, ఏ విషయంలో ఇది జరగదని అనుకుంటున్నావో ఆ కార్యాన్ని దేవుడు సఫలకరంగా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నిటిలో కూడా పౌలు గారు బలంగా ఉండడానికి గల కారణం ఏంటంటే క్రీస్తుని కలిగి ఉండడం. రెండవ విషయాన్ని లేఖనాల్లోంచి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-4 వచనాలు ఎవరైనా చదవండి. నేను యేసుక్రీస్తు ద్వారాగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని. 4వ వచనం కూడా చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములని వినియోగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. సాధారణంగా మనుషుల ఆలోచనలకు ఇది సరిగ్గా వ్యతిరేకం అన్నమాట. ఎందుకనంటే పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి తప్ప మరేది కూడా నేను తెలుసుకోకోకుండానే ఉండాలనుకుంటున్నాను అంటున్నాడు. మనోళ్ళలో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చుట్టుపక్కల వాళ్ళ గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తి. చుట్టుపక్కల వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళ బలహీనతలు ఏంటో, వాళ్ళలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో ఇవన్నీ తెలుసుకోవడంలో చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కొంతమంది. కానీ పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే యేసు ప్రభు గురించి తెలుసుకోవడం, యేసు ప్రభు గురించి మాట్లాడడం, యేసు ప్రభు గురించి ధ్యానం చేయడం తప్ప మరేది కూడా నాకు తెలిసి ఉండకూడదు అంటున్నాడు. ఎన్ని విషయాలు తెలిస్తే అంత అపరాధమునకు మన మనసులోనే అయిపోద్ది. ఏ విషయం తెలియకోకుండా ఉంటేనే మంచిది. ఖచ్చితంగా 2 నెలల 20 రోజులకు అటు ఇట్లో చచ్చిపోతాడని చెప్పారు అనుకోండి, ఆ విషయం 2 నెలలకు ముందే చెప్పారనుకోండి, మనశ్శాంతిగా బతుకుతారా? వాళ్ళు బతకరు. అన్నీ చేస్తారు, ఏది కావాలని ఇస్తారు, ఎవరినైతే పలకరించాలనుకుంటారు. ఈ మధ్యకాలంలో యాక్టర్లు కొంతమంది ఈ చచ్చిపోతారు వెళ్ళి అనుకున్న తర్వాత పలకరించడానికి వస్తున్నారు. పలకరించడానికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా బతుకుంటే బాగుండు, చచ్చిపోతున్నాను, బతుకుంటే ఎందుకని అంటే తన జీవితంలో అది అతనికి తెలుసుకోకుండా ఉండాల్సింది. తెలుసుకోకుండా ఉండటమైతే చాలా మనశ్శాంతిగా ఏది కావాలో తిని, ఏది కావాలో ఉండి సంతోషంగా ఉండేవాడు. మన జీవితాల్లో కూడా ఇతరుల విషయాలు తెలుసుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నించకూడదు. ఇతర యొక్క లోపాలను తెలుసుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నించకూడదు. పౌలు గారు ఏమన్నాడంటే ఇతర విషయాలు తెలుసుకోవడం కంటే కూడా క్రీస్తు విషయమైనటువంటి విషయాలు తెలియడమే కావాలి నాకు. దేవుని విషయం తప్ప మరేది కూడా నాకు తెలియబడకుండా ఉండాలి అంటున్నాడు. ఎంతమంది ఇలాంటి నిశ్చయత కలిగి ఉండాలనుకుంటున్నారు? దేవుని విషయం తప్ప మరే విషయం నాకు తెలియకూడదు అన్న కూడా మంచి విషయం. ఎందుకంటే వాడు వినటం ద్వారా అపరాధి కాదు, తర్వాత విన్నదాన్ని ఆలోచించడం ద్వారా అపరాధి కాడు, ఒక విషయాన్ని విన్న తర్వాత మరొకరు చెప్పడం ద్వారా కూడా అపరాధిగా అతడు ఉండడం.
మనిషిలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఏదైనా ఒక వ్యక్తికి తెలిస్తే అది రెండో చెవిలోకి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. అంటే పక్కన వాళ్ళకి చెప్పేయాలని కాదు, కొంతమందికి అది అది చెప్పలేకపోతే ఫోన్ చేసి అసలు అలా ఆ మనిషి ఎవరో తెలియకపోయినా, మా ఊళ్ళో మా దగ్గర మాకు తెలిసిన ఒక ఆమె ఒక అతను ఇదిగో ఎలాగెలాగా, అప్పుడు కడుపుబ్బరం తేలుతుంది కొంతమందికి. నేను చదువుకుంటున్నప్పుడు ఇంగ్లీష్ నానిటెల్లో ఒక లెసన్ ఉండేది, ద టామరిడ్ డ్రమ్ అని. చాలా బాగుంటుంది అనమాట అది. టామరిడ్ డ్రమ్ అంటే ఏంటంటే, రాజుగారు ఉన్నాడట. ఆ రాజుగారికి ఓ రోజు నిద్రపోయి పైకి లేచేటప్పటికి తలలో కొమ్ములు వచ్చేసినాయి అంట. ఇటు కొమ్ములు వచ్చేసాయంట రాజుగారికి. కొమ్ములు వచ్చేస్తే రాజుగారు ఏం చేయాలో అర్థం కాలే. ఆ రోజు మెదలకుండా ఉన్నాడు. రెండో రోజు చూశాడట, ఉండే కొద్ది పెరిగిపోతున్నాయంట. ఏం చేయాలి తెలియక మంత్రులతో పిలిచి మంత్రులతో చెప్పాడట, అబ్బాయి ఇది ఎలాంటి పరిస్థితి, ఎవరికైనా తెలిస్తే నవ్వులు పోవాలి. రాజుగారు కొమ్ములు వచ్చాయంటే దేశం మొత్తం కూడా నవ్వుతారు, చుట్టుపక్కల దేశాలు కూడా హాస్యం చేస్తారు. కాబట్టి ఎవరికి చెప్పకుండా ఒక మంగళతను తీసుకురా నువ్వు. అతను ఏం చేయాలంటే చాలా చాకచక్యంగా కట్ చేసేయాలి అన్నాడట. మొత్తం మీద మంత్రి గారు అతన్ని తీసుకొచ్చారట. ఎవరికి చెప్పకరా నువ్వు అన్నాడట. ఇదిగో చెప్పావని నేను చంపేతా అన్నాడట. చంపేతానంటే ఇంకెవడని చెప్తాడు, అసలు చెప్పడు కదా. కానీ ఇతడు చంపేతా అన్నాడని భయం చేత లోనండి. కానీ ఎవరొకరికి చెప్పేయాలి, ఇంత విషయం నాకు ఒక్కడికే తెలుసు, ఇంకెవ్వరికి ఇది తెలియదు, నాకు ఒక్కడికి తెలిసిన విషయాన్ని కనీసం ఎవరొకరికి చెప్పకపోతే మనశ్శాంతి ఉండదుగా. కొంతమందికి ఏదైనా విన్నారంటే ఖచ్చితంగా ఎవరొకరికి చెప్పేయాలి. అది పశువు దగ్గర చెప్పేసినా కూడా మనశ్శాంతిగా ఉంటారు. ముందు నోట్లోంచి వెళ్ళిపోవాలి బయటికి అసలు. కాబట్టి ఇతను చంపేతా అన్నాడు కాబట్టి, ఎవరితో చెప్పినా చంపేతాడు కాబట్టి, చెప్పుకోకుండా ఉండలేడు కాబట్టి, ఒక రోజు పట్టాడు, 2 రోజులు పట్టాడు, ఇక ఉండలేకపోన్నాడట. ఉండలేక ఏం చేయాలి తెలియక చెట్టు పైకి ఎక్కేయడంట. అక్కడ చింత చెట్టు, ఒకటి పెద్ద చెట్టు ఉంటే చెట్టు పైకి ఎట్టేసి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా ఇలా అన్నాడంట, రాజుగారికి తలలో 2 కొమ్ములు వచ్చాయని. అమ్మ సనుకుని దిగేశాడు. ఓ రోజున గాలి దుమ్ముబడి చెట్టు పడిపోయిందంట. పెద్ద చెట్టు కాబట్టి ఏం చేయాలి తెలియక దాన్ని అమ్మేస్తే, అమ్మకానికి వెళ్ళిన వాళ్ళు దాన్ని ఇంకొక చోటకు పంపిస్తే, మొత్తం మీద ఇది చాలా పెద్దదే, ఇది డ్రమ్ముకు పనిచేద్దని చెప్పి ఒక పెద్ద డ్రమ్మును దాంట్లో తయారు చేశాడట. డ్రమ్ముని బిగించారట. అబ్బా భలేగా ఉంది, ఇది పెద్ద చెట్టు కాబట్టి పెద్ద డ్రమ్ వచ్చింది కొడటానికి, ఇది ఎక్కడైనా సరే వాయించడానికి బాగా పనిచేద్ది అని డ్రమ్ము తయారు చేస్తే, డ్రమ్ము వాయించడానికని పనివాడు మొదలెట్టాడట. పెద్దగా అందరికి వినబడేలాగా దబ్బమని శబ్దం కొడుతుంటే, దాన్ని కొడుతుంటే ఒక్కొక్క దెబ్బ వేస్తుంటే రాజుగారి కొమ్ములు ఉన్నాయి, రాజుగారి కొమ్ములు వచ్చాయని చెప్తుందంట. అది ఆ డ్రమ్ము ఊరు వాడ మొత్తం తెలిసిపోయిందంట. రాజుగారికి ఏం చేయాలో అర్థం కాల. వాడిని తీసుకొచ్చారట, ఆయన చంపేశారట. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేయాలి? కొంతమందికి ఏదైనా ఒక విషయాన్ని వింటే చెప్పుకోకుండా ఉండలేరు, అవతలకి దాయకుండా ఉండలేరు. పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు విషయమైనటువంటి మాట తప్ప మరేది కూడా నాకు వినబడకుండును గాక, ఏ విషయాన్ని నేను మాట్లాడకుండును గాక అంటున్నాడు. ఎందుకనగా మనం క్రీస్తుని వెంబడించే వాళ్ళమైతే క్రీస్తు అడుగు జాడల్లో మనం నడుస్తాం. లేఖనాల్లో కనుక మనం చదువుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం త్వరగా చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనాన్ని లేఖనాల్లోంచి చదువుకుందాం. 49. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి ఒక రాయితీ ఒకటి తీసుకొని ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీ నుదుట కొట్టెను. ఆ రాయి అతని నుదుట చొచ్చినందున వాడు నేర్లను బోర్ల పడెను. దేవునికి స్తోత్రం. దేవుడిని కలిగి ఉండడం ద్వారా, లేకపోతే తన మీద కాక దేవుడి మీద ఆధారపడడం ద్వారా కలిగేటువంటి గొప్ప కార్యాలు ఏంటి అని అంటే, ఒకటి మనమంట శక్తి పొందుకుంటాం. తన మీద కాకుండా దేవుడి మీద ఆధారపడితే శక్తి పొందుకున్నాం. అది ఎలాంటి శక్తి అయి ఉంటుంది అని అంటే, అంచనా వేయనటువంటి శక్తి. అది మనం మామూలుగానే ఉంటాం, మన ప్రార్థన కూడా మామూలుగానే చేస్తాం. ఆపత్కాల ప్రార్థనలు ఎలా ఉంటాయండి? ఆపత్కాలంలో చేసే ప్రార్థనలు అంటే ఇబ్బందుల్లో చేసే ప్రార్థనలు, ఉన్న పాటున మనసులో ప్రభా నువ్వు సహాయం చేయి,
ఏది ఆపత్కాల ప్రార్థనలు వెంటనే అలాంటి ప్రార్థనలు అంట దేవుని శక్తిని మనం పొందుకుంటాం. ఎప్పుడు మనము దేవునిని వెంబడిస్తున్నప్పుడు, మనం మన మీద కాకుండా దేవుడి మీద ఆధారపడినప్పుడు. పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను క్రీస్తు విషయమైనటువంటి మాటలు తప్ప, క్రీస్తు విషయమైనటువంటి ఆలోచనలు తప్ప మరి ఏది కూడా వినడానికి మాట్లాడడానికి నేను సిద్ధంగా లేనంటున్నాడు. అలాగనే ఎందుకు అలాగుంటున్నాడంటే, అలాగుండడం ద్వారా దేవుని శక్తిని పొందుకుంటాం. ఆ శక్తి ఎలాంటిదనంటే, ఎలాంటి సహాయం లేకుండా ఓ బలమైనటువంటి ఫిలిస్తీన్ని ఒక రాయి చేత దావీదు గారు చంపేసినటువంటి తీరు, దేవుని శక్తిలో ఉన్నటువంటి బలం అలాంటిది. ఇంకా మన బలహీనతల్లో మనం సంతోషంగా ఉండాలి అని అంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయాన్ని గనక చదువుకున్నట్లయితే పౌలు గారు చెప్తున్నాడు కదా, నాకు కలిగినటువంటి బలహీనతల్లోనూ, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తూ ఉన్నాను. అవమానాలు, కష్టాలు, హింసలు, కడగండ్లు వచ్చిన వీటన్నిటినీ భరించగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా కూడా బలపరుస్తాడు. దేవుడిని నమ్మిన తర్వాత ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వీటన్నిటిలో కూడా నువ్వు దేవుడిని ఆరాధించగలిగితే, వీటన్నిటిలో కూడా నువ్వు దేవుడిని వెంబడించగలిగితే, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది కదా, మన బలహీనతల్లో కూడా మనం సంతోషంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. ఆకాను జీవితంలో ఆదికాండం కనుక మనం చదివితే అక్కడ వాక్య భాగంలో చెప్పబడుతున్నటువంటి మాట, అపోస్తుల కార్యాల్లో చదువుతున్నట్లయితే అక్కడ దోర్కా అనబడేటువంటి ఒక ఆమె ఉన్నది. ఆమె సంతోషంగా బ్రతకడానికి గల కారణం ఏంటంటే, ఆమె చేసేటువంటి పరిచర్య చాలా గొప్పగా ఆమెను బ్రతికించిందంట. అలాగే మన బలహీనతను చూసి సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి కృప చూపిస్తాడట. లేఖనాల్లోంచి చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని చూడదాం. అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తూ ఉన్నాడు. ఎలా అనగా, మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ కూడా మనకేం చేస్తుందంటే, మన బలహీనతలను చూసి సహాయం చేస్తాం. అందుకని మనం దేవుని ఆత్మను కూడా పొందుకోవాలి. దేవుని ఆత్మ ఏం చేద్దంటే, దేవుని మందిరంలోనికి వెళ్ళేలా చేస్తుంది. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, మోకరిల్లేలా చేస్తుంది. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, దేవుని సన్నిధిలో నుండి ఏదో ఒక పని చేయాలనేటువంటి తపన తీరు కలిగి ఉంటుంది. అందుకనే మనం కూడా దేవుని ఆత్మను మనం ధరించుకోవాలి, దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు మనం వాక్యంలోంచి చదువుకుందాం. నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తం విశేషంగా నా బలహీనతల యందు నేను బహుగా సంతోషిస్తూ ఉన్నాను. బలహీనతలన్నిటిని కూడా బలముగా, ఆనందంగా మార్చడానికి గల కారణం ఏంటంటే, మన బలహీనతలను చూసి పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి సహాయం. మన బలహీనతల్లో శక్తిని పొందుకోవాలంటే పరిశుద్ధాత్మను కూడా మనం సంపాదించుకోవాలి. అందుకనే లేఖన భాగాల్లో చెప్పబడుతూ ఉంది, దేవుని యొక్క ఆత్మ ఆయుధముల కంటే కూడా బలమైంది. దేవుని యొక్క ఆత్మ ఆయుధముల కంటే కూడా బలమైంది. చాలామంది వారి వారి జీవితాల్లో ఆయుధాలకి, వస్తువులకి, తెలివితేటలకు ఇచ్చేటువంటి సమయాన్ని దేవుని ఆత్మకి ఇవ్వడం వల్ల కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ఆత్మ అనేది కూడా ఒక ఆయుధం. ఈ ప్రార్థన ఆత్మ ద్వారా ఏం జరుగుతుందంటే, బలమైనటువంటి కార్యాలు చేస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14-15 వచనాలు కనుక చదువుకున్నట్లయితే అక్కడ లేఖనంలో చెప్పబడుతూ ఉంది, కాబట్టి ప్రియులార, సాధారణ రీతిలో మార్గాలను తెరుచుకునేవాడు మరియు మార్గములను మోయేవాడు, అసాధారణమైనటువంటి కార్యాలను చేసేటువంటి వాడు కూడా ఆయనే అని న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14-15 వచనాల్లో చెప్పబడతా ఉంది. ఆత్మ ద్వారా బలహీనమైనటువంటి ఒక గాడిద దవడ ఎముక ద్వారా బలమైనటువంటి యుద్ధాన్ని చంపినటువంటి సంసోనుగా
కనబడుతున్నాడు. ఫిలిస్తీన్లు ఎంతమందిని చెప్పాడంటే దాదాపుగా 1000 మందిని చెప్పాడట. బలహీనమైనటువంటిది, పడవేయబడినటువంటిది, దానిని ముట్టుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడనటువంటి పనిముట్టది, లేకపోతే ఇష్టపడనటువంటి వస్తువు అది. ఏది? చనిపోయినటువంటి యొక్క గాడిద యొక్క శకలాలు అనాలి, లేదా దాని యొక్క అస్థికలను అనాలి. వాటిని ముట్టుకోవడానికి ఇష్టపడరు. అయితే సంసోను దాని ద్వారా బలమైనటువంటి కార్యం చేశాడు. ఎప్పుడు అని అంటే వాక్యం అంటున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకు దిగి వచ్చిందో అప్పుడట గాడిద దవడ ఎముక ద్వారా 1000 మందిని అతడు ఏం చేశాడంట అండి? చంపాడట. దేవునికి స్తోత్రం. కనుక మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ అంత గొప్పది. అందుకని మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన ఇబ్బందుల్లో, సమస్యల్లో దేవునికి మనం అంతగా మొరపెట్టాలి, అంతగా మనం ప్రార్థించాలి. చివరిగా ఒక మాటను చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని లేఖనాల్లోంచి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తిగా ఉండాలని నేర్చుకుంటున్నాను. చాలండి. పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అతను కొదువు ఉందంట, కానీ కొదువుగా ఉన్నాను కాబట్టి అని చెప్పట్లా. నాకు కొదువుగా ఉంది కాబట్టి అని నేను చెప్పట్లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకుంటున్నాను. నీకున్న దానిలో నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? బలమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. అంటే మనం మొదటగా అనుకున్నటువంటి బలహీనతల్లో మనం బలపడాలంటే మనం ఏం చేయాలి? ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మనం సంపూర్ణంగా సంతృప్తిగా ఉండాలి. అప్పుడు దేవుడి యొక్క బలమైనటువంటి కార్యాలు ఆయన మన జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం. చాలా క్లుప్త విషయాలు చాలా త్వరగా మీతో చెప్తా ఉన్నాను. చివరిగా ఇంకొక మాటను చదువుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము. చాలండి. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన అంటే, ప్రార్థన చేస్తున్నటువంటి దానియేలు గారి గురించి మనకు కనపడతా ఉంది. దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది. అతను ముట్టి అతడు ప్రార్థన చేస్తున్నాడట. తన బలహీనతల్లో చేయవలసింది ఏంటంటే ప్రార్థనే. మన బలహీనతల్లో చాలామందికి భూమి మీద రోగాల విషయంలో, మనసు విషయంలో, తెలివితేటల విషయంలో, కుటుంబ విషయంలో, బంధువుల విషయంలో చాలా రకరకాల బలహీనతలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, లోట్లు ఉంటాయి. అయితే దానియేలు చేస్తున్నాడట, తన కలిగినటువంటి ఒక విపత్తును బట్టి అతడు ప్రార్థన చేయగా దేవుని దూత వచ్చి అతన్ని ముట్టి అతను వచ్చి చెప్తా ఉందట, బలపరిచి చెప్తుందా, నువ్వు బహుప్రియుడవి, నువ్వు చాలా ఇష్టమైనటువంటి వాడివి, ఇదిగో భయపడకము, మనస్సు నిలుపుకో అని చెప్తున్నాడు. ప్రార్థన చేయడం ద్వారా ఇలాంటి ఒక దైవ కార్యం మన జీవితంలో జరుగుతుంది. అప్పుడే మనము బలహీనతమైనటువంటి పరిస్థితుల్లో, ఆధారాలు లేనటువంటి పరిస్థితుల్లో గొప్పవారుగాను, ప్రార్థనలకు జవాబు పొందుకునేవారుగాను, ఉన్నతమైన వారుగాను ఉంటాం. దేవుడి మాటలు మనందరి వినికుల్లో ఫలింపచేయను గాక. ఆమె తలలు వంచండి. ఇచ్చిన ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి తలలు వంచండి. ఇంతవరకు మనం విన్నటువంటి దైవ లేఖనాల్లో మన బలహీనతల్లో బలముగా మనల్ని మార్చడానికి దేవుడు సమర్థుడట. మన బలహీనతల్లో మనల్ని బలపరచడానికి సమర్థవంతమైనటువంటి పునాది క్రీస్తుని వెంబడించడం, యేసయ్యను కలిగి ఉండడం, దేవుణ్ణి కలిగి ఉండడం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జీవం లేనటువంటి ఒక కర్ర, సాధారణమైనటువంటి ఒక కర్ర చేత లక్షల మందికి మార్గం ఏర్పరచబడింది. జీవం లేనటువంటి ఒక రాయి చేత ఒక గొప్ప యుద్ధమే జయించడానికి, ఒక యుద్ధమే గొప్ప విజయముగా సాధించడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఇదిగో ఈ పగటిపూట దేవుని మందులటువంటి నీవు నేను కూడా మన బలహీనతలు ఏమైనా కానీ సరే, అవి యేసయ్యతో ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని
కళ్ళు మూసుకుని చెప్పండి, దేవునితో మాట్లాడండి. మా ప్రభువా, గొప్ప దేవా, ఏ బలహీనత అయితే, ఏ ఇబ్బంది చేత అయితే, ఏ లోపము చేత అయితే, ఏ రోగము చేత అయితే, ఏ ఇబ్బంది వల్ల అయితే తండ్రి కృంగిపోతున్నారో నీ ప్రియబిడ్డలు, వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారి బలహీనతల్లోనూ, వారి ఇబ్బందుల్లోనూ, వారి సమస్యల్లోనూ, వారి కలిగినటువంటి విపత్తులన్నిటిలోనూ నీవు ధైర్యపరచండి ప్రభువా. బలహీనమైనటువంటి సాధనాల నుండి బలమైనటువంటి కార్యాలు మీరు చేశారు తండ్రి. మోషే జీవితంలో బలహీనమైనటువంటి కర్ర ద్వారా సముద్రాన్ని పాయలు చేశారు. ఒక బలహీనమైనటువంటి సాధారణమైన ఒక రాయి ద్వారా ఒక గొప్ప యుద్ధమే జయించడానికి కారణంగా మీరు మారారు తండ్రి. పడవేయబడి ఆ మనుషుల చేత విసర్జించబడినటువంటి గాడిద యొక్క దవడ ఎముక చేత 1000 మందిని చంపడానికి, ఫిలిస్తీన్ల మీద విజయాన్ని సాధించడానికి కృప చూపించారు మా తండ్రి. మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడు మీరు మమ్మల్ని బలపరచండి. ఎప్పుడు నీ ఎదుట మేము దూరంగా ఉంటున్నామో అప్పుడు మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిని మాతో ఉంచండి, నీ సహాయాన్ని మాతో ఉంచండి, నీ కృపను మాతో ఉంచండి ప్రభువా. నీ ప్రేమలో నీ మందిరంలోకి వచ్చి చేసిన ప్రతి ప్రార్థనలకి, వారు పాడినటువంటి ప్రతి పాటల వల్ల మీరు మహిమ పొందండి. నీ సన్నిధి సముఖములో మేమందరూ కూడా ఈ యొక్క పగటిపూట ఈ ప్రార్థన ద్వారా దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ప్రభా, వారి యొక్క ప్రతి బలహీనతల్లో, ప్రతి ఒక్క ఇబ్బందుల్లో, ప్రతి వెలితిలో, ప్రతి లోటుల్లో తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి లోపములో మీరే వారందరినీ బలపరచమని, మేలుని చేత నింపమని, ప్రార్థన ద్వారా జరిగేటువంటి, ఆత్మ ద్వారా జరిగేటువంటి బలమైన కార్యాలు నీ ప్రేమికులందరి జీవితంలో జరిగించజేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ప్రేరేపణ కలిగిన వారు 7 ప్రార్థన చేయండి. మొదటిగా కొమ్ముగూడెంలో మందిరం పని గురించి, ఇక్కడ మందిరంలో పని గురించి, సంఘంలో పురుషుల సంఖ్య విస్తరించాలని, పురుషులందరూ కూడా మందిరంలోకి రావాలని, సంఘంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారు స్వస్థపరచబడాలని, అలాగే పాస్టర్ గారికి శరీరంలో కాలుకి గాయమైంది, నడవలేకపోతున్నారు, దేవుడు స్వస్థపరచాలని. ఈ అంశాలు బట్టి 7 ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి క్లుప్తంగా.